ఒకప్పుడు బీహార్ లోనో, బెంగాల్ లోనో, బంగ్లాదేశ్ లోనో, పాకిస్తాన్ లోనో వినేవాళ్ళం. మత మార్పిడి ఆ కుటుంబం గాని, ఆ వ్యక్తులు గాని, ఆ అమ్మాయి గాని ఒప్పుకోకపోతే చంపేస్తామని బెదిరించడము, లేదంటే చంపేయడం అనేటటువంటి. కాకపోతే అలాంటి ఒక సంఘటన ఈ రోజు కాకినాడ నగరం నడిబొడ్డులో జరిగింది. సో ఎవరైతే పంచాయతీరాజు ఏఈ నోకరాజు గారి కుటుంబం ఏదైతే ఉందో, ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి షేక్ సాహిద్ ఖాన్ ఎవడైతే ఉన్నాడో, వాడు ఆ కుటుంబంలోకి నెమ్మదిగా మంచితనంతో ఎంటర్ అయ్యి మీ కుటుంబానికి ఆసరాగా ఉంటాను, సహకారంగా ఉంటానని చెప్తూ ఆ అమ్మాయి ఎవరైతే సౌజన్య ఉన్నారో, ఆ సౌజన్య భర్తకు కూడా స్లో పాయిజన్ ఇచ్చి చంపించేసి ఆవిడతోటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి నగలు, ఆస్తులు, డబ్బు అంతా కూడా వాడి కైవసం చేసుకుని ఆ కుటుంబాన్ని కూడా మార్చే ప్రయత్నం చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి ఉన్మాదులు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన మనం బతుకుతున్నాం అనేటటువంటి నిజాన్ని దయచేసి గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురానికి దగ్గరలోనే ఉన్నటువంటి కాకినాడ నగరం, అంతేకాకుండా ఆ పిఠాపురం పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఏఈ ఆయన. అది ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎంతో మంది పోలీసులు కూడా తెలుస్తుండొచ్చు, న్యాయవాదులు తెలుస్తుండొచ్చు. అయినా సరే ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వడానికి కూడా భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఈ సమస్య యొక్క తీవ్రతని ఖచ్చితంగా మీరు గుర్తించాలి. అయ్యా ఎస్పీ గారు, అయ్యా కలెక్టర్ గారు, మీరు కూడా స్పందించండి సార్. సామాన్యులైనటువంటి మాకే ఈ యొక్క విషయంలో ఉన్నటువంటి తీవ్రత మాకు అర్థమవుతుంది. ఇది చిన్న విషయం కాదు, చిన్న నెట్వర్క్ కాదు, దీని వెనకాల చాలా పెద్ద నెట్వర్కే ఉంది. అది ఈ సంఘటన బయటకు వచ్చింది కాబట్టి ఈ విషయం తెలుస్తుంది. వీడి వల్ల వచ్చినటువంటి బాధితులు చాలా మంది కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోకుండా అడ్డుపడినటువంటి ఆ వ్యక్తులు ఎవరు, చాలా మంది పెద్ద మనుషుల వ్యక్తులు అడ్డుపడ్డారట. ఒక పాఠశాలకు సంబంధించినటువంటి దాంట్లో వీడు రైఫిల్ షూటింగ్ కి వెళ్లి అక్కడ